వర్మ గారు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏమైనా మారుతున్నాయా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేనంతగా కొంత ఫోకస్ చేస్తుందంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల అంశం కానీ ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కోసం ఎదురు చూస్తున్నామన్న సంకేతాలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్ వర్మ గారు? అందరికీ డిబేట్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న డిస్టర్బెన్స్ ముఖ్య కారణం ఏంటంటే అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన కరెక్ట్ లేక ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటికి వెళ్ళడానికి, ఎమ్మెల్సీలు బయటికి వెళ్ళడానికి చూస్తూ ఉన్నారు. ఎందువల్లంటే ఒక ఆత్మాభిమానం అన్నది ఆ పార్టీలో లేదండి. ఎమ్మెల్యేలకి ఎవరికి ఒక గౌరవం లేదు. అదేవిధంగా చాలామంది కూడా తెలుగుదేశం పార్టీ తలుపులు తడుతూ ఉన్నారు ఎక్కడికక్కడ. అంటే రాజకీయంగా ఉనికిని చాటుకోవాలి, వాళ్ళు నమ్ముకున్న నాయకత్వానికి మరి లీడర్గా ఉండాలని ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ అడుగుతున్నారు. అలాగే ఈయన కొంతమంది సీట్లు మారుస్తున్నారు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇక్కడ బ్యాడ్ క్యారెక్టర్లో ఉన్న ఎమ్మెల్యే పక్కకి వెళ్తే గుడ్ క్యారెక్టర్ అయిపోదు కదా. ఓవరాల్గా ములుగుపోయి పడవ వైసీపీ అన్నది ఎమ్మెల్యేలకి, కార్యకర్తలకి అందరికీ అర్థమైంది. ప్రతి చోట జాయినింగ్స్ ఉన్నాయి, విపరీతమైన జాయినింగ్స్ అవుతాయి కూడా త్వరలోనే. ఎందుకంటే మేజర్ లెవెల్లో, పెద్ద లెవెల్లోనే జాయినింగ్స్ అవుతాయి. టీడీపీకి వలస వస్తారు. అలా షర్మిల గారు రావడం అంటే కాంగ్రెస్ కొద్దిగా యాక్టివ్ అయిందంటే అది వైసీపీకే మైనస్. అది వైసీపీకే మైనస్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనుకుంటే నేను స్పెషల్ స్టేటస్ తెస్తాను, మొత్తం అంతా ఎంపీలు ఇవ్వండి అని చెప్పి అడిగారు. 22, 23 ఎంపీలు వచ్చినాయి. ఏం తెచ్చారండి స్పెషల్ స్టేటస్? వర్మ గారు, ఒకవేళ వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరితే మీకు ఎఫెక్ట్ ఉండదంటారా? అసలు కాంగ్రెస్ నుంచి పుట్టిందే వైసీపీ అండి, వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మన గిడిగి రుద్రరాజు గారు చెప్పినట్టు ఇప్పుడు ఆ అవకాశం వచ్చినప్పుడు వీళ్ళందరూ కాంగ్రెస్కి వెళ్తారు. మనిషి 5,000 ఎట్టిపోతే సరిపోద్ది కదా. ఇప్పుడు ఎలాగా గెలిచే పరిస్థితిలో వైసీపీ లేదు. దీని మీద ఇంకో రాయి పడుతుందంటే అది కాంగ్రెస్ పోటీ పెట్టింది అనుకోండి, ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. ఏది ఏమైనా తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం రావడం అన్నది ఖాయం. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ మంది చీల్చుకుంటే మళ్ళీ అధికార పార్టీకి అది ప్రయోజనం కాదంటారా వర్మ గారు? ఏమండి, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎక్కువ మంది చీల్చుకుంటే అది అధికార పార్టీకి ప్రయోజనంగా మారదంటారా? మీరు జనసేన ఒకవైపు, తర్వాత కాంగ్రెస్ ఒకవైపు. కాంగ్రెస్ మాకు సంబంధం ఉంది, కాంగ్రెస్కు మాకు ఏ విధమైన సంబంధం లేదు. కాంగ్రెస్ పోటీ చేస్తే షర్మిల గారికి స్వతంత్రం ఉంది. ఎందుకంటే తల్లి చెల్లిని ఆయన బయటికి గెంటేశాడు. ఆవిడ కూడా పాదయాత్ర చేసింది. ఆవిడ రోడ్డు ఎక్కితే వైసీపీలోంచి సగం మంది అక్కడికి వెళ్ళిపోవచ్చు. వైసీపీలోంచి సగం మంది అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎంచేదంటే కాంగ్రెస్ తరఫున ఆవిడ వస్తే వైసీపీ నుంచి వలసలు భారీగా అటు ఉంటాయి. అలాగే మా దగ్గరికి భారీగా వలసలకు తలుపులు కొడతానే ఉన్నారు. మేము ఇంకా తలుపులు తీయలేదు కానీ అప్పుడు నష్టం ఎవరికి? ఆవిడ కూడా పాదయాత్రలో భాగం ఉంది. ఆవిడకి నష్టం ఎవరికి? వైసీపీకే నష్టం ఉంటుంది. అందుచేత ఏది ఏమైనా మటుకు ఆ పార్టీ మునిగిపోయి నావ కింద తయారైంది. ఎక్కడికక్కడ గొడవలు, ఎక్కడికక్కడ క్రమశిక్షణ లేదు. దీనికి ఒకటే, పార్టీ బాగోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి మారుస్తేనే మొత్తం ప్రక్షాళన అవుద్ది. తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకుని అవినీతి అంతా ఎమ్మెల్యేల మీద కూడా దోయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు చేసి చిన్న మెత్తగా తప్పులు చేసి ఉండొచ్చు. చేస్తే ముందు పార్టీ అధ్యక్షుడిని మార్చాలి, ముఖ్యమంత్రిని మార్చాలి. రైట్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నమస్తే సార్. ఓవరాల్గా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఒకసారి ఆగండి రాజశేఖర్ గారు. వర్మ గారు, ఇప్పుడు మునిగిపోయే పడవ గురించి రకరకాలుగా చెప్పుకుంటారండి. అసలు ఏం చేశారండి వీళ్ళు? ఈ రాష్ట్రానికి చేసిందే ఉందండి. వీళ్ళు హాస్పిటల్లో
డెలివరీస్ కానీ ఇడ్లీకి కానీ మందులు కానీ ఆపరేషన్ థియేటర్ లేరు, గుంతలు కొట్టేశారు రోడ్ల మీద. మా పిఠాపురం ఉప్పాడ రైల్వే గేట్ దగ్గర 2-3 డెలివరీలు రోడ్డు మీద అయినాయి. అటువంటి రోడ్లు వేసారు వీళ్ళు, రోడ్లు వేయలేదు. అలాగే ఎక్కడా వ్యవస్థ లేదు. బటన్ నొక్కానంటాడు కడపలోనే పడతాయి, మిగిలిన చోట ఎక్కడ పడవు. ఈవేళ 2 తుఫాన్లు వచ్చినాయి, ఇప్పుడు వరకు నష్టపరిహారం ఎక్కడ ఇవ్వలేదు. మెట్ట పంటలు పోయినాయి, పత్తి, దొండ, కాకర, ఇవన్నీ కూడా నువ్వుజేలు. ఇప్పుడు వరకు వాళ్ళకి మరి ఎక్కడ నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇదేం ప్రభుత్వం అండి, తిరగేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి భయం ఎక్కడ ఏర్పడిందంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం వల్ల ఏంటంటే అందరికీ అరెస్ట్ చేస్తే అవినీతి గురించి చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఏమన్నా వచ్చింది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చాయి. ఇదొక చరిత్ర. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైంది, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరిగింది. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఇది మరి ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రం ఆయన మూలన బాగుంటుందని చెప్పి ముందుకెళ్ళింది. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా జైల్లో ఉన్నప్పుడు అక్కడ ప్రకటన చేశారు. మంచి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇది వరకు మద్దతు ఇచ్చాం, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేశారు, అనుభవం ఉన్న నాయకుడు, ఆయనతో కలిసి పనిచేస్తున్నాం, తెలుగుదేశం జనసేన అని చెప్పి మద్దతు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఒక మంచి వ్యక్తులు కలిసినప్పుడు కలుస్తారు, మంచి వ్యక్తులు, దుర్మార్గులు కలవరు. మంచి వ్యక్తులు 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 మంది కలుస్తారు. అంటే కలిసినప్పుడు ఏమంటే ఒక మాట మీద వెళ్తారు, ఒక మంచి కార్యక్రమం చేయడం గురించి కలుస్తారు. ఇవాళ ఎందుకు కలిశారు ఇద్దరు? ఇటువంటి దుర్మార్గ పరిపాలనలో ఓటు చీలకుండా ఉండడానికి అందరూ కలిసి రావాల్సిన బాధ్యత ఉందని ప్రజలు కూడా పిలిపించారు. అందుకనే తెలుగుదేశం జనసేన కలిసింది. అంచేత రేపు రాబోయే ప్రభుత్వం కూడా అదే. ఒకవేళ ఏమన్నా ఇప్పుడు ఎవరి సీట్లు ఎవరి బలాల ప్రకారం వాళ్ళు ఉంటుంది, ఎవరి సీట్లు ఎలా ఇచ్చుకుంటారు. ఇప్పుడు కాకినాడలో ఎందుకు వస్తున్నారని అడుగుతున్నారు. కాకినాడ వస్తున్నారంటే జనసేన పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించి రివ్యూ చేసుకుంటారు. ఇంకా ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, సెలక్షన్లు ఉంటాయి, తెలుగుదేశంలో ఉంటాయి సెలక్షన్, జనసేనలో ఉంటాయి. సెలక్షన్లో ఏమన్నా ప్రాతిపదిక ఏముంటుంది, మా పార్టీల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, ఈయన ఎప్పుడు వచ్చాడు, ఈయన ఏ విధంగా ప్రజలకు సేవ చేశాడు, అసలు ప్రజలతో మమేకై ఉన్నాడా, స్థానికంగా ఉన్నాడా, ఇన్ని రకాలు చూస్తారు. చంద్రబాబు నాయుడు గారి సర్వేలు అంటే మామూలు సర్వేలు ఉండవు. అసలు ప్రజలతో ఏమన్నా సోషల్ యాక్టివిటీస్ చేశాడా, లేదు గెలవడం గురించి టెంపరీగా ఏమైనా 1-2 నెలల ముందు వచ్చి కార్యక్రమాలు చేస్తున్నాడా, ఇవన్నీ చూసుకుంటారు. ప్రజలతో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇతను చూస్తే ప్రజల యొక్క మనసులో ఈ అభ్యర్థిత్వం కుదరదా. ఇప్పుడు సెలక్షన్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అవనండి, చంద్రబాబు నాయుడు గారు అవనండి, మెరిట్ బేస్ మీద వెళ్తాయి తప్పితే డిమెరిట్ మీద వెళ్ళవు. ప్రజల యొక్క అభిష్టం ఎలా ఉందో రాష్ట్రంలో వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి శ్రీనివాస్ గారు మరి రాష్ట్రంలో పరిపాలన వచ్చే విధంగా పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయిక జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టుకుంది. వివరంగా వివరించారు. అంటే అందరూ కలిసి ఏం చేయలేరని రాజశేఖర్ గారు అంటున్నారు. శ్రీనివాస్ గారు మీ కామెంట్ ఏంటి సార్?